ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని సుదర్శనుని రాజపుత్ర సంవాదం గురించి తెలుసుకుందాము. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యము లేదు, సచివులు లేరు, కోశము లేదు, బాహుబలము లేదు. ఏం చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతుంది. మేమంతా సేనా సమేతులమై వచ్చాము, చూస్తున్నావుగా. మరి నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు, మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాము. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యము లేదు, ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు. రాకుమారులారా, నిజమే, మీరన్నట్టు నేను ఒంటిగాడినే. నాకు సైన్యము లేదు, బలము లేదు, కోశము లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది, వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చెయ్యవలసిన పని ఏదీ జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదాంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏం చేయాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు అని పలికాడు. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు సమస్త ప్రాణకోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా నిర్ధనుడినైనా నా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులెందుకు, చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పడం లేదు, బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను ఆ శక్తున్నో సశక్తున్నో ఏదైతే అది. దానికి ఏమీ కాని నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే. ఆవిడ ఏమి చేయాలనుకుంటుందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగా లేదు, ఏ ఆశ లేదు. జయాపజయాలు జయాపరాజయాలు రెండు సమానమే. పొంగను కుంగను, అనువంతైన సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ ఆధీనంలోనే కదా. మరి ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సుల్లో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము విత్కరించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధు పురుష, నువ్వన్నది సత్యము. మేమంతా నీ మాట నమ్ముతున్నాము. కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాము. అటుపైన నీ ఇష్టము. నీ మనస్సుకి ఏది తోస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయతలిచి నిజం చెప్పారు, సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనము. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు. స్వతంత్రని అనడానికి ఎవరికీ వీలు లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితము, వర్తమానము, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మవశంగా నడుస్తుంది. కాలం మూడనిదే. దేవుడైన మానవుని చంపలేడు. హతుడు, అంతకుడు నిమిత్త మాత్రులు. కాలం సనాతనము, అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని యుధాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్త మాత్రులు. కాలమే వారిద్దరిని తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసిన కాలయోగం కలిసి రాకపోతే ఎవడు బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నం లేకపోయినా ఎన్ని ఆపదలు ఎదురైన 1000 సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి నేను యుధాజిత్తుకు భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిమితంగా ఉన్నాను. దేవీ నామస్మరణ నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడము తెలివి తక్కువతనం కాదు. అందుచేత సవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియవు. అందుకే నిర్భయంగా నిశంకంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణము. మరొకటి ఏదీ నాకు తెలియదు. ఆవిడ సుఖాలిస్తే సుఖాలు, దుఃఖాలిస్తే దుఃఖాలు, అంతే, మరోలా జరగదు.
యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి, నాకు అతడితో వైరమూ లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. జనమేజయ సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరునాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభా ప్రాంగణము సర్వాంగ సుందరంగా అలంకరించారు. పైని చమ్కీల చాందినీలు, చుట్టూ రకరకాల పూలదండలు, అగరుధూపాలు, నేల అంతటా విలువైన తివాసీలు. స్వయంవర సభామండపం సుగంధ పరిమళాలతో గుమగుమలాడుతుంది. అటూ ఇటూ సూత్ర పట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, వాటిపై మణిఖచ్చిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాల మృదురవాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులు మధ్యలో కంబలీపరిచిన విశాలమైన నడవ. రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒకరొక్కరే టీవీగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగల పరివృత్తులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడుకొని వచ్చి నియత సింహాసనాలను అలంకరింపజేస్తున్నారు. సింహాసనాలలో రాకుమారులు దివ్య విమానాలలో దేవతల్లా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సుదర్శనుని మెడలోనే కనకదండ వేస్తే వివాదం చెలరేక మానదు, యుద్ధమూ తప్పదు అని మనస్సులలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మంగళవాద్య కోశ ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీరాజపుత్రి శశికళలాగా వేదికపైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యాంగ స్నానం చేసిన కురులు తుమ్మెదరెక్కల్లాగా కదలాడుతున్నాయి. సన్నని మేల్పుస్సులో గోంచి రత్నాభరణాలు మిలమిలలాడుతున్నాయి. క్షౌమ వాసో విరాజిత చరదిందు చంద్రికలా ఉంది. మధుకమాలిక పట్టుకొని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీరసముద్ర రాజతనైలా ఉంది. రవ్వంత చింతావ్యాకులిత చిత్తయ్య కనిపిస్తుంది. సుబాహుడు మృదుగంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి శశికళ, మండప మధ్య భాగములోకి పద. అటూ ఇటూ బారులు తీరిన భూపతులు బంగారు గద్దెలపై విరాజమానులై ఉన్నారు చూడు. మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి విచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టినవారు. వీరిలో నీ మనసుకు నచ్చిన రాకుమారుని వరించు తల్లి, నీ ఇష్టమే ఇష్టము, ఇది ఇచ్చాస్వయంవరము అన్నాడు. మితభాషిణి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారుల దృష్టిపథంలోకి నేను వెళ్ళను, క్షమించు. అది వేశ్యల పని. కాముకులై వీరంతా నన్ను ఆబగా చూడటం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేటైతే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి వీరంతా మనసులలో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకొని స్వయంవరం సభా మండలంలోకి కన్యకామని వెళ్ళింది. అంటే ఆ క్షణములో కులట అయిపోయినట్టే. వారస్త్రీ విపణి వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి గుణగణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్యకాముకుల్ని చూసినట్టు నేను వీరందరినీ తిలకించనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఏ ఆచారం పెట్టారో గాని ఇది నాకు సుతరాము ఇష్టం లేదు. నేను దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావలసింది వేశ్యాత్వము కాదు, పత్నీత్వము. తండ్రి, నేను సుదర్శనుణ్ణి మనసిచ్చాను, సర్వాత్మన వరించాను. అతన్ని తప్ప మరెవ్వరినీ పరిణయమాడను. నా శుభం కోరేవాడైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విధిగా నన్ను అతడికి కన్యాదానము చెయ్యి. శశికళ ప్రసంగానికి సుబాహుడు మనస్సులో సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనా సమేతులై వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాకు అంతటి సైన్యబలము కానీ దుర్గబలము కానీ లేదు. అందరిని ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా అంటే అతడు ఒంటరివాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయస్సువాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏది దారి? అయ్యో, కోరి దుఃఖసాగరంలో మునిగానే. చాలాసేపు మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకొని సభామండ మధ్యలోకి వెళ్ళాడు. శశికళ ఎంతటికీ వేదిక దిగిరాదేమిటా అని ఎదురుచూసి తండ్రి కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నదేమిటో అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగి వచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు. రాజబృందం మధ్యలోకి వచ్చిన సుబాహుడు అన్ని వైపులకు తిరిగి అందరికీ సవినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. రాకుమారులారా, ఏం చెయ్యను? సభామండలంలోకి మా అమ్మాయి రానంటుంది. ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పాను, తల్లి ఎంతగానో చెప్పింది.
అయినా సరే ససేమిరా అంటుంది, క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీ అందరికీ పేరు పేరున శిరస పాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుని దాసుడి తప్పులు దండంతో సరి మా దర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుని చెయ్యండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కరంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను, మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినడం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడు ఇంకా నా దుఃఖానికి అంతు ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా వరుణాలయులు, మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత మొండికేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి. దీనితో ఏమిటి గాని మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ పాదదాసుని, నా కూతురుని మీ కూతురుగానే భావించండి, దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏమి చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాల నుంచి లేచారు. ఒక్క యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడు అయ్యాడు. చెట్టంత ఎత్తు లేచాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేమిటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారిన మేం పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శనుడికి కట్టబెడతావా? ఏ పనైనా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దు. బుడుగు పిలవగానే సరిపోతుందా? ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శనుని చంపుతాను. నీ కూతుర్ని నా మనవడు శత్రుజిత్తుకిచ్చి ఇక్కడే తాళి కట్టిస్తాను. ఎవడడ్డు వస్తాడో చూస్తాను. ఆ పుడుంగిగాడు సుదర్శనుడు ఏపాటి భరద్వాజాశ్రమంలో వీడిని మట్టుపెట్టి ఉందును. ఆ వేళ మహర్షి అడ్డం పడ్డాడు కనుక బతికిపోయాడు. ఇవాళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపించావో సంబంధీకుడవు అవుతావు గనక బతికిపోతావు. లేదంటే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునే వాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్చస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు, బంధుత్వం కలుపుకుంటాడు. అంతేగాని సుదర్శను లాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకిగా రాజహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడు. చేసి ఏమి బాముకుందా అనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెబుతుంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితుల్ని చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదండి. ఆ శ్లోకం చెప్తాను విను. కులం, విత్తం, బలం, రూపం, రాజ్యం, దుర్గం, సృజనం దృష్టా కన్యా ప్రదాత వ్యానన్యథా సుఖమచ్చతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివి కనుక ఇంతగా ఇతవు చెబుతున్నాను. కటువుగా మాట్లాడని అనుకోకు. నీ మేలు కోరిన వాణ్ణి వెళ్ళు, తీసుకురా. మీ అమ్మాయిని ఒక సుదర్శనుడికి తప్ప ఎవరినైనా వరించమను. నాకు ఈ పేచీ లేదు, యుద్ధము లేదు. ఈ రాకుమారులంతా సామాన్యుల, కులీనులు, బలీయులు, అందరికీ సమవుజ్జీలు. వాణ్ణి వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను, చూసుకో. యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానము, మరొక వైపు బెదిరింపు, ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశము. గారాల కూతురి స్వయంవరము అల్లరి అవుతుంది. రేపు తల ఎత్తుకు తిరిగేదేలా? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో, యుద్ధమే చెలరేగుతుందేమో, యుధాజిత్తు అన్నంత చేస్తాడేమో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాలు చెయ్యి ఆడటం లేదు. ఎవ్వరిని సలహా అడడానికి మనసొప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెప్తారు? యుధాజిత్తు చివరికి 2 దారులు తెరిచి ఉంచాడు. సుదర్శనుని తప్ప ఎవరినో ఒకరిని వరించాలి, లేదంటే అపహరణమో. మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యుధాజిత్తు వైపు నిలుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటుదారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శన్ తప్ప మరెవరిని వివాహమాడనని ఖండితంగా చెప్తుంది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటుంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్లి చేయడం ఎలా? దారి తెన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్టు లేదు. నా ప్రాణాలకే ముప్పు వచ్చేటుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుని గండం గట్టెక్కించు అన్నాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో శశికళ మాతాపితృ సంవాదం గురించి తెలుసుకుందాము.